హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు మండే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ముందుగా నిన్న భరణి గారు ఎలిమినేషన్ అయిన తర్వాత కంటిన్యూ చేస్తారనమాట. ఈరోజు భరణి గారు ఎలిమినేషన్ అయిన తర్వాత తనూజ వచ్చేసి దివ్య ఏడుస్తూ ఉంటే తనూజ దగ్గరికి వెళ్ళి, వీటి గురించి నువ్వేం బాధపడద్దు, బాండింగ్స్ గురించి అందరూ బాండింగ్స్ అంటున్నారు కదా, ఈ బాండింగ్స్ వల్ల వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి అర్థమైంది బాండింగ్స్ అనేది. మనకు అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చాము, వాళ్ళు ఆ బాండింగ్స్ ఫీల్ అవుతే వాళ్ళకి అర్థం అవుద్ది, వీళ్ళంతా ఫేక్ అని చెప్పి అంటున్నారు, దాని గురించి నువ్వేం బాధపడద్దు అని చెప్పేసి, నీకు నేను అక్కలాంటి దాన్ని అన్నట్టుగా, నేను పెద్దదాన్ని, నీకు నా మాట విను, నువ్వేం బాధపడకు, మనసుకు తీసుకోకు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, గేమ్ బాగా ఆడు అని చెప్పేసి బాగా ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్తుంది. ఇక్కడ తనూజ గారు బాగా నచ్చారనమాట. తర్వాత మార్నింగ్ సాంగ్ రారా చిన్నయ్య అనేది ఒక సాంగ్ ఉంటుంది కదా, ఈ మధ్య ఫేమస్ అయింది. ఆ సాంగ్తో మొదలవుతుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ చూపిస్తారు. బిగ్ బాస్ హౌస్ నిండా రకరకాల బెలూన్స్ అన్నీ మొత్తం నింపి ఉంటుంది అనమాట. ఆ బెలూన్స్ కూడా గౌరవ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ 11 రకాల బెలూన్స్ ఉన్నాయి, మనం ఇంట్లో 15 మంది ఉన్నాము, దాంట్లో ఏదైనా టాస్క్ జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటా ఉంటారు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసి అందరినీ బయటికి రమ్మని చెప్పేసి సుమన్ని మరియు గౌరవ్ని వాళ్ళ ఎదురుగా 2 పిల్స్ ఉంటాయి, ఆ రెండు కలర్స్లో పిల్స్ ఉంటాయి, ఆ పిల్స్లో చెరొకటి ఎంచుకోమని చెప్తారు. వాళ్ళు కెప్టెన్స్ కాబట్టి వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి, ఆ పిల్స్ ఎంచుకోండి అని చెప్పేసి చెప్తారు బిగ్ బాస్. ఫస్ట్ వచ్చేసి బ్లూ కావాలని చెప్పేసి మన గౌరవ్ బ్లూ కలర్ ఉండే పిల్ని ఎంచుకుంటాడు. తర్వాత సుమన్ గారు ఆ రెడ్ కలర్ పిల్ను ఎంచుకుంటారు. ఫస్ట్ వచ్చేసి బ్లూ కావాలి, రెడ్ అంటే నాకు ఎందుకో భయం అనిపిస్తుంది అని చెప్పేసి రెడ్, నాకు కూడా బ్లూ కావాలని సుమన్ శెట్టి అంటే, ఫైట్ చేయండి అని చెప్పేసి పక్కన సంజన గారు మీ హక్కు గురించి ఫైట్ చేయండి అన్న అని చెప్పి అంటుంటే, లేదమ్మా అని చెప్పేసి రెడ్ కలర్ చూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే బ్లూ కలర్ వచ్చేసి ఇంట్లో ఈ వారం ఒకరిని సేవ్ చేయడానికి, అంటే నామినేషన్ నుంచి సేవ్ చేయడానికి పవర్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు. తర్వాత రెండవది వచ్చేసి రెడ్ కలర్లో ఈ వారం ఇద్దరు కెప్టెన్స్ కదా, మిమ్మల్ని ఈ వారం ఎవరు నామినేషన్లో ఉంచకుండా మీరు సేవ్ అవుతారని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఈ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. నెక్స్ట్ ఆ బెలూన్స్ ఉన్నాయి కదా టాస్క్, దాని గురించి బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్ చేస్తారనమాట. ఈ వారం నామినేషన్ శంకరావాన్ని ఇమ్మాన్యుయల్ మరియు ఆయేషా పూరిస్తారు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ దగ్గర పవర్ అస్త్ర ఉంది కదా, పవర్ అస్త్రకు 3 పవర్స్ ఉంటాయని చెప్పేసి నేను ఆల్రెడీ భరణి గారికి సేవింగ్ ఆప్షన్ అనేది పవర్ ఒకటి నేను రాముకి ఇమ్మాన్యుయల్ చేస్తారు కదా నో ఎలిమినేషన్ అని చెప్పేసి అక్కడ యూజ్ చేస్తారు. ఇంకా 2 పవర్స్ ఉంటాయి, ఈ తర్వాత బిగ్ బాస్ చెప్తారని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. ఆ 2వ పవర్ ఈ నామినేషన్స్లో ఇక్కడ ఉపయోగపడుతుంది. అలాగే రెండవ వాళ్ళు వచ్చేసి ఆయేషా కూడా నామినేషన్ సంబంధించిన పవర్ ఒకటి ఉంటుంది. ఆ ఇద్దరిని కలిపి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతారు అనమాట బిగ్ బాస్. ఏం లేదు, ఆ టాస్క్ లోపల హౌస్లో మొత్తం చాలా బెలూన్స్, కొన్ని వేల కొద్ది బెలూన్స్ ఉంటాయి. ఆ బెలూన్స్ వచ్చేసి వీళ్ళు ఒక్కొక్క బెలూన్ పగల కొడితే ఆ బెలూన్ లోపల కొన్ని స్లిప్స్ ఉంటాయి అన్నమాట. అవి ఆ స్లిప్స్ అనేవి ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారో అందులో నో నామినేషన్ కొన్ని పవర్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్లిప్స్లో నామినేషన్ చేసే పవర్స్ ఉంటాయి. ఆ స్లిప్స్ వచ్చేసి ఆ స్లిప్స్ కనిపెట్టాలి. తర్వాత టాస్క్ స్టార్ట్ అవుద్ది. వీళ్ళిద్దరే లోపల హౌస్లో ఉంటారు, అందరూ బయట నుంచి చూస్తూ ఉంటారు అనమాట. మన ఇమ్మాన్యుయల్ తర్వాత వచ్చేసి ఆయేషా ఇద్దరు వచ్చేసి ఆ స్లిప్స్ కోసం ఆ బెలూన్స్ అన్ని, ఇంట్లో ఉన్న బెలూన్స్ అన్ని, చాలాసేపు జరిగింది టాస్క్, బెలూన్స్ అన్ని పగలగొడతారు. అసలు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఆ బెలూన్స్ చాలా వేల కొద్ది బెలూన్స్ ఉంటాయి, అవన్నీ పగలగొడితే ఆయేషాకు ఒక 3 స్లిప్స్ దొరుకుతాయి. ఆ తర్వాత వచ్చేసి మన ఇమ్మాన్యుయల్కు 5 స్లిప్స్ దొరుకుతాయి అనమాట.
తర్వాత వచ్చేసి ఆ స్లిప్స్ ఏంటివి అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతారు. అడిగితే ఇమ్మాన్యుయల్కు 5 వస్తాయి. వాటిల్లో వచ్చేసి 2 నామినేట్ 2 అనేవి స్లిప్స్ వస్తాయి. అలాగే 3 నామినేట్ 1 అనే స్లిప్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఆయేషాకు 3 టికెట్లు దొరుకుతాయి కదా, వాటిల్లో వచ్చేసి ఒక డైరెక్ట్ నామినేషన్ ఒకటి పవర్ ఉంటుంది, 2 నామినేట్ 1 అని చెప్పేసి ఒక పవర్ ఉంటుంది. ఇక ఇంటి సభ్యులు మీ పని మీరు మొదలు పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఆ టికెట్స్ అన్ని గెలుచుకొని వచ్చి వాళ్ళు బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఇక ఇంటి సభ్యులు మీరు రిక్వెస్ట్ చేసుకొని ఆ టికెట్స్ మీరు తీసుకొని మీరు నామినేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తాడు. అలాగే ఏం చెప్తాడంటే ఈ నామినేషన్ చేసి ఈ టికెట్స్ మీ దగ్గర ఉంచుకొని మీరైనా నామినేషన్ చేయొచ్చు, లేదంటే అవి వేరే వాళ్ళకి ఇచ్చి అయినా నామినేషన్ చేయొచ్చు అని చెప్తారు. అప్పుడు ఆయేషా వచ్చేసి ఒక స్లిప్ తన దగ్గరే పెట్టుకుంటుంది. అదే డైరెక్ట్ నామినేషన్ అనే స్లిప్ వస్తుంది ఆయేషాకి, అది దాన్ని నా దగ్గరే పెట్టుకొని మిగతా 2 వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఆయేషా సాయి ఇద్దరు, ఆయేషాకు సాయి చెప్తుంటాడు కళ్యాణ్ పక్కకు తీసేయి, అతనికి మాత్రం టికెట్ ఇవ్వద్దు, అతన్ని ఇస్తే మనల్నే టార్గెట్ చేస్తాడు, మెయిన్ టార్గెట్ నువ్వు నేనే అతనికి కళ్యాణ్కి అని చెప్పేసి సాయి ఒక పక్క చెప్తా ఉంటాడు. తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తావు అని తనుజ అని అడిగితే తనుజ వచ్చేసి నేను రమ్య అని చెప్తుంది. రమ్య బిగ్ బాస్ ఇది లవర్స్ పార్క్ లాగా ఉందని చెప్పి ఏదో మాట్లాడింది కదా, దాని గురించి నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి తనుజ చెప్తుంది. తర్వాత రీతుని అడిగితే నేను ఆయేషాను రమ్యను అని చెప్తుంది. తర్వాత కళ్యాణ్ అడుగుతాడు ఇమ్మాన్యుయల్. కళ్యాణ్ అడిగితే నాకు ఎన్ని ఇద్దాం అనుకుంటున్నావు అని కళ్యాణ్ అడిగితే నేను 2 ఇద్దాం అనుకుంటున్నాను ఇమ్మాన్యుయల్ చెప్తాడు. ఇమ్మాన్యుయల్ చెప్తే ఒకటి నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందే, ఇంకోటి మాత్రం ఆయేషా అంటాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒకటి నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందని ఇండైరెక్ట్గా చెప్తాడు, కాకపోతే అంత ముందు వాళ్ళకి డిస్కషన్ జరిగి ఉంటుంది. అదే ఏం లేదు, మన తనుజాను నామినేట్ చేయాలని ఇమ్మాన్యుయల్ అనుకుంటాడు అనమాట. ఎందుకంటే తనుజ వచ్చేసి ఆయేషా పవర్ ఉంచాలా తీసేయాలా అని అంటే లేదు నాకేం అభ్యంతరం లేదు ఉంచాలి అని చెప్తుంది కదా. అంతకు ముందే డిస్కషన్లో మన ఇమ్మాన్యుయల్కి ఏం చెప్తుందంటే నేను లేదు అమ్మాయికి పవర్ ఉండకూడదు అని చెప్తుంది. కానీ అక్కడ సడన్గా మాట మార్చేసింది, నాకు ఫేక్ అనిపించింది అని చెప్పేసి దాని గురించి కొద్దిగా డిస్కషన్ జరిగింది. అదే కళ్యాణ్ చెప్తారనమాట. తర్వాత వచ్చేసి ఎవరెవరు మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఎవరికి ఇస్తున్నారని చెప్పి ఫైనల్గా చెప్పండి అని బిగ్ బాస్ అడిగితే బిగ్ బాస్ వచ్చేసి ఇంకోటి అడుగుతాడు. బిగ్ బాస్ సాయికి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, సాయి నువ్వు ఇప్పుడు ఆ పవర్ని ఇప్పుడు వాడుకుంటావా లేకపోతే తర్వాత వాడుకుంటావా అని అడిగితే సాయి నాకు ఇప్పుడు వద్దు నేను తర్వాత వాడుకుంటానని చెప్పి బిగ్ బాస్కి చెప్తాడు. తర్వాత ఇమ్మాన్యుయల్ ఎవరెవరికి ఇస్తున్నావు నీ దగ్గర ఉన్న స్లిప్స్ అంటే ఒకటి కళ్యాణ్కు, 2 దివ్యకి, ఒకటి రమ్యకు, తర్వాత ఒకటి తనూజాకు, 2 రీతుకి ఇస్తానని చెప్పి ఇమ్మాన్యుయల్ చెప్తాడు. తర్వాత వచ్చేసి ఆయేషా వచ్చేసి ఒకటేమో నా దగ్గరే ఉంచుకుంటాను, ఒకటేమో సాయికి, ఒకటి సంజనాకి ఇస్తానని చెప్తుంది. ఇక్కడ తనుజ ఏమంటుందంటే ఈ ఇమ్మాన్యుయల్ అనగానే ఇక్కడ కూడా సేఫ్ ఆడుతున్నాడు అని చెప్పేసి తనుజ రీతితో అక్కడ డిస్కషన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్య ఈ రైవల్రీ బయట నుంచి వచ్చిన ఇన్ని ఇంటర్వ్యూస్ తీసుకొని తనుజ ఇప్పుడు నెంబర్ 1లో ఉందని ఇమ్మాన్యుయల్ అనుకుంటున్నాడు. అలాగే మన ఇమ్మాన్యుయల్ కూడా సేఫ్ ఆడుతున్నట్టుగా అని చెప్పి అనుకొని వీళ్ళిద్దరికి తనుజకు ఇమ్మాన్యుయల్కు రైవల్రీ స్టార్ట్ అయింది ఆల్రెడీ. దాని గురించే బిగ్ బాస్ మనకు ఇందులో కట్లు వేసి చూపిస్తున్నాడు. ఇది లైవ్లో మనం చూస్తే మనకు క్లియర్గా అర్థమైంది. 24/7 లైవ్ కనుక చూస్తే తనుజాకు మన ఇమ్మాన్యుయల్కు ఆల్రెడీ రైవల్రీ స్టార్ట్ అయింది. అది మేబీ రేపు ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటా. కానీ ముందు ఈసారి అయితే ఈ ఎలిమినేషన్ కాదు, నెక్స్ట్ ఎలిమినేషన్లో మాత్రం తనుజాకు ఇమ్మాన్యుయల్కు గట్టి రైవల్రీ ఉంటుంది, అదైతే పక్కా 100%. దాని గురించి కొద్దిగా డిస్కషన్ గొడవ కూడా బాగానే జరిగిద్ది. సరే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆయేషానే నీ దగ్గర ఉన్న డైరెక్ట్ నామినేషన్ ఎంచుకొని అక్కడ ఉన్న ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ రాయాలి అని చెప్పేసి
అంతకుముందు సీజన్లో కూడా ఈ ఫోమ్ టాస్క్ ఒకటి ఉంటుంది. ఎవరైతే నామినేట్ చేయాలో వాళ్ళను ఆ ఫోమ్ పూయాలి ఫేస్కి అని చెప్పేసి ఆ ఫోమ్ పూయమని చెప్తాడు బిగ్ బాస్. ఫస్ట్ వచ్చేసి ఆయేష రీతును నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్ది. తర్వాత ఆయేష దానికి ఏం చెప్తుందంటే, నువ్వు నీ ఓవర్ యాక్షన్ నాకు నచ్చలేదు, నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం, అది సేఫ్టీగా అడిగి టాస్కులు ఉన్నప్పుడు పక్కన ఇంకొకరిని పెట్టుకొని ఇక లవ్ చేసుకుంటూ తిరుగుతున్నావు, నాకు అలా అనిపించింది, ఆడియన్స్గా నా రీజన్ ఇది అని చెప్పేసి ఆయేష చెప్తుంది అనమాట. నువ్వు వచ్చిందే లవ్ ఆడడానికే ఉన్నట్టుంది, సేఫ్టీగా ఆడుతున్నావు, పక్కన ఒకరిని పెట్టుకొని, అలాగే గేమ్స్ కూడా నువ్వు టాస్కులు కూడా ఫెయిర్గా ఆడవు, ఏదో ఒక దాంట్లో కన్నింగ్గా ఉంటుందని చెప్పేసి మన ఆయేష రీతుకు చెప్తుంది అనమాట. తర్వాత నీ రీజన్ మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారు అని చెప్పేసి మన రీతు చెప్తుంది. తర్వాత బిగ్ బాస్ నేను డైరెక్ట్ నామినేషన్ రీతు చౌదరిని చేస్తున్నా అని చెప్పేసి ఆయేష అనౌన్స్ చేస్తుంది. తర్వాత వచ్చేసి రీతు అంటుంది, నేను నీతో చెప్పాను లవ్ కంటెంట్ చేస్తున్నా అని చెప్పేసి రీతు అడిగిద్ది అనమాట. రీతు అడిగితే నా ఇష్టం, నాకు అనిపించింది నువ్వు లవ్ కంటెంట్ చేస్తున్నావు అని అంటే, నేను గేమ్ ఆడింది తెలియదా, నేను స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు కదా లాస్ట్ టైము, ఒక మనిషితో ఉన్నదాన్ని ఒక పోస్టర్ వేసి లవ్ కంటెంట్ అని చెప్పి నువ్వు ఇట్లా చెప్పడం ఏం బాగాలేదని చెప్పేసి ఆయేషకు చెప్తుంది అనమాట రీతు. తర్వాత ఇంకా ఆయేష కూడా ఇవన్నీ నేను ఆర్గ్యూ చేయలేను, నువ్వు నీ కంటెంట్ నువ్వైతే నాకు నచ్చలేదు అని చెప్పేసి డైరెక్ట్ నామినేషన్ అని చెప్పేసి వదిలేస్తుంది, ఆ పాయింట్ చెప్పేసి వదిలేస్తుంది. ఇక్కడ కొద్దిగా ఆర్గ్యూ జరిగిద్ది, తర్వాత మళ్ళీ ఇంకా ఆర్గ్యూ జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దివ్యాను రమ్మంటాడు బిగ్ బాస్. దివ్యాను రమ్మంటే దివ్య వచ్చేసి ఆయేషాను నామినేట్ చేస్తుంది. దివ్య వచ్చేసి ఆయేషాకి ఏం చెప్తుందంటే, ఆయేష మనం ఒక మాట అనేటప్పుడు అది తీసుకునే సత్తా కూడా ఉండాలి, వేరే వాళ్ళు అనేటప్పుడు ఒక మనిషిని క్రిటిసైజ్ చేసేటప్పుడు మన సైడ్ నుంచి ఫియర్ కూడా ఉండకూడదు, నువ్వు అందరినీ అనేస్తావు బాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా, వేరే వాళ్ళ మీద నీ ఒపీనియన్ అని చెప్పేసి చెప్తున్నావు, కానీ వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా నువ్వు చూసుకోవాలి కదా. తర్వాత వచ్చేసి నేనే ఎమోషనల్, నేనే ఇండివిజువల్ ప్లేయర్, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అని అన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు అనిపించింది, నువ్వు ఇండివిజువల్ ప్లేయర్గా కనిపించలేదు, మన సపోర్ట్ గురించి ఎదురు చూసావు, ఆ తర్వాత నువ్వే ఏడ్చావు అని చెప్పేసి దివ్య పాయింట్స్ మాత్రం బాంబులు పేల్చినట్టు పేలుస్తుంది. కాబట్టి దివ్య కూడా ఆ చెప్పిన పాయింట్స్ 100% కరెక్ట్, ఆమెను డైరెక్ట్గానే అడిగింది. నేనే ఎమోషనల్, నేనే ఇండివిజువల్ ప్లేయర్, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని చెప్పేసి, నేనే హైపర్ అని చెప్పేసి నువ్వు అనుకుంటావు అని చెప్పేసి ఆ పాయింట్ చెప్తుంది. తర్వాత ఒక మనిషిని నువ్వు ఒక సీజన్ ఆడొచ్చా అని చెప్పావు, కానీ నీకు ఏం అవగాహన ఉన్నట్టు నాకైతే అనిపించలేదు, నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ తమిళ బిగ్ బాస్లో ఆడొచ్చింది కదా, అయినా కానీ నీకు అవగాహన అనేది లేదని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఈమె కూడా బాగానే డిఫెండ్ చేసుకుంటుంది ఆయేష. దివ్య నాకు దాచడం రాదు, నా క్యారెక్టర్ అయితే ఇదే, నా నేచర్ కూడా ఇదే, నేను మనిషిని, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పేసి, అయితే నేను కంట్రోల్ చేసుకోవాలని చూస్తాను, నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని దాదాపు కంట్రోల్ చేసుకోవాలనే ట్రై చేస్తా అని చెప్పేసి ఆమె కూడా డిఫెండ్ చేసుకుంటుంది. తర్వాత దివ్య వచ్చేసి రెండవ నామినేషన్ సాయిని నామినేట్ చేస్తుంది. సాయికి వచ్చేసి మీరు మీ ఒపీనియన్ రైట్ అనే ఫీలింగ్లో ఉన్నారని ఉన్నారనిపిస్తుంది, వేరే వాళ్ళకు మీ ఒపీనియన్ చెప్పే ఛాన్స్ ఇవ్వరు, ఇది నా అబ్జర్వేషన్, యు ఆర్ ఏ లిటిల్ మ్యానిపులేటర్, మీకు అనుకూలంగా ఉండేటివి తీసుకొని మీరు ఒక సిచ్యువేషన్ మీకు అనుకూలంగా ఉండేటివి తీసుకొని మీరు మాట్లాడుతుంటారని చెప్పేసి దివ్య చెప్తుంది అనమాట. చెప్తే ఒక సిచ్యువేషన్ చెప్పండి అని చెప్పేసి మన సాయి అడుగుతాడు. అడిగితే నాకు అనిపించింది
నాకేం అవసరం లేదు, నీకు చెప్పాల్సిన అవసరం అయితే నాకేం లేదని దివ్య మరి ఆ సిచ్యువేషన్ కూడా చెప్పింటే బాగుండు. దివ్య కూడా ఏం చెప్పదు. తర్వాత వచ్చేసి సాయి కూడా ఏమంటాడంటే, మీరు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ మీ వల్ల ఒకరు ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కు పడిపోయారని చెప్పేసి హౌస్లో భరణి గారి గురించి చెప్తారనమాట. హౌస్ నుంచి వెళ్ళిపోయారు మీ వల్లే అని చెప్పేసి డైరెక్ట్గా దివ్యను భరణి గారి గురించి చెప్పి ఆ పాయింట్ అక్కడితో క్లోజ్ చేస్తారనమాట. తర్వాత ఇది కూడా నిజమే, దివ్య రాకముందు భరణి గారు బాగా మంచి పొజిషన్, టాప్ పొజిషన్లో ఉన్న ఆయన ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు. కానీ దివ్య వచ్చిన తర్వాత ఇంకా బాండింగ్స్ అంటే ఇప్పుడు కంపారిజేషన్ ఎక్కువైపోయింది. తనుజానా దివ్యానా అని చెప్పేసి ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా ముందు నుంచి తనుజ ఉంటే తనుజాని పక్కన పెట్టి దివ్యతో క్లోజ్గా ఉన్నాడు అని చెప్పేసి ఆడియన్స్ కూడా ఆ విధంగా అనుకొని భరణి గారు కూడా గేమ్ లాగా ఆడకుండా ఎప్పుడు చూసినా నేను వాళ్ళకి ఇచ్చేయాలి వీళ్ళకి ఇచ్చేయాలా, నేను తనుజాకు చేస్తాను, తనుజ అయితే సెన్సిటివ్, నువ్వు నీకేం కాదని చెప్పేసి దివ్యతో చెప్పడం, ఇవన్నీ ఆయన కూడా దాదాపుగా చెడిపేసుకున్నాడు. సరే, నెక్స్ట్ వచ్చేసి రీతును బిగ్ బాస్ పిలిస్తే రీతు వచ్చేసి మొదటి నామినేషన్ ఆయేషా అని చెప్తుంది. ఇక్కడ కూడా వాళ్ళకు మంచి గట్టి ఆర్గ్యూ జరిగింది. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వారు ఏం మాట్లాడుతున్నావు విని దాని తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి డిసైడ్ అవ్వాలి. నీకు అది లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అయ్యం పట్టించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అని చెప్తుంది. తర్వాత వచ్చేసి పక్కన వాళ్ళని ఏమంటావో అదే నువ్వు చేస్తావు, డబల్ ఓవర్ యాక్షన్ చేస్తుంటావు, మామూలుగా నువ్వే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంటావు అని అంతకుముందు డిస్కషన్లో నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు తగ్గి అని చెప్పేసి ఆయాష అంటది. దానికి కౌంటర్గా నువ్వే డబల్ ఓవర్ యాక్షన్ చేస్తావు, చూడడానికి కామెడీగా ఉంటుంది అని చెప్పేసి రీతు చెప్తానమాట. తర్వాత వచ్చి నేను కంటెంట్ ఇద్దాం అనుకున్నాను, మీరు ఎందుకు అలా ఉన్నారు, మిస్ అయింది కంటెంట్ అని చెప్పారా. ఇక్కడ ఏం చెప్తానంటే, నేను కంటెంట్ ఇద్దాం అనుకున్నాను అని చెప్పేసి నీకు ఎప్పుడైనా నేను చెప్పానా, నా గేమ్ నీకు కనపడలేదా అని చెప్పేసి రీతు కూడా అడిగిద్ది. నేను గేమ్స్ కూడా బాగా ఆడాను, నీకు ఏం కనపడలేదా అని చెప్పేసి, నేనేం లవ్ ఆడడానికి వచ్చాను నీకేం చెప్పాను అని చెప్పేసి ఆమె కూడా అంటది. తర్వాత వచ్చేసి కంటెంట్ అని చెప్పారా అని సంజన గారిని అడుగుతా. ఈ కంటెంట్ అనేది ఒకటి ఉంది కదా, ఈమెతో మన ఎవరు వచ్చేసి ఈ అమ్మాయి వచ్చేసి ఈ రీతుకి ఆయేషాకు వంటల దగ్గర ఒక డిస్కషన్ జరిగింది కదా వంట రూమ్లో, ఆ గిన్నెల దోమే దగ్గర. దాంట్లో ఆయేషా కావాల్సిన ఆమెను రీతు మీద గొడవ పడతానంటే సంజన దాన్ని ఆపేసింది. నువ్వు ఎందుకు ఆపేశావని ఆయేషా సంజనని అడిగినట్టుగా అది మన రీతు ఏమని అడుగుతుంటుంది అన్నమాట. మన ఆయేషాను అడిగితే ఆయేషా ఉండి నేను కంటెంట్ అని చెప్పానా అని చెప్పేసి సంజన అని అడిగింది. సంజన ఏమంటదంటే, కంటెంట్ అని చెప్పలేదు, ఆడడానికి స్పేస్ ఇవ్వండి, నాకేం నన్ను ఆడుకోనివ్వండి అని చెప్పేసి అన్నదని చెప్పేసి చెప్తారనమాట. నీలాగా లవ్లాడి కంటెంట్ ఇచ్చి ఉండాల్సిన అవసరం నాకు లేదు, అసలు టీయర్సే లేకుండా ఏడ్చేది నువ్వే అని చెప్పేసి నిజంగా అసలు ఈ ఆయేషా రీతుని అంటది అనమాట. నీలాగా లవ్ ఆడడానికి నేను రాలేదు, కంట్లో నీళ్ళే రాకుండా ఏడవని నేను అని చెప్పేసి దాదాపుగా రీతుని చూపించినప్పుడల్లా కంట్లో నీళ్ళనే రావు, ఎందుకు ఏడుస్తుందో తెలియదు. అంతకుముందు విపరీతంగా ప్రతి చిన్నదానికి ఎగ్జైట్ అయ్యి ఏడుస్తూ ఉండేది. దాని గురించే ఆమె చూసి వచ్చింది కాబట్టి దాని గురించే చెప్తుంది అనమాట. తర్వాత నేను ఒక మనిషిని, నాకు ఎమోషన్స్ ఉంటాయి అని ఆయేషా అంటుంది. తర్వాత ఇద్దరు నోరు మూసుకొని ఇప్పుడు నోరు మూసుకో అని చెప్పేసి వీళ్ళిద్దరు ఒకరినొకరు వాదించుకొని అక్కడ కొద్దిగా డిస్కషన్ జరిగితే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అదే వాదించుకుంటా మాట పెరిగిద్ది అనమాట. తర్వాత రీతు రెండవ నామినేషన్ వచ్చేసి రాముని చేస్తుంది. రాముకి ఏం చెప్తుందంటే, రాము నువ్వు నాకు ఎక్కడ కనిపించట్లేదు, 5 స్టార్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ దగ్గరే కూర్చొని నాకు ఎవరూ లేరు, నన్ను ఒక్కరిని చేశారు అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటున్నావు అని చెప్పేసి రాము గురించి చెప్తుంది అనమాట. తర్వాత రాము ఉండి
నువ్వు నాకు నువ్వు ఫేకు, నువ్వు అసలు గేమ్సే సరిగ్గా ఆడవు, నీకు సపోర్ట్ ఉంటే కానీ నువ్వు గేమ్స్ ఆడవు అని చెప్పేసి రాము కూడా రీతుని గట్టిగా కౌంటర్ ఇచ్చాడనమాట. నువ్వు అసలు గేమ్సే ఆడవు, నువ్వు అసలు గేమ్స్ అన్ని ఫౌల్స్ ఆడుతుంటావు, నువ్వు సపోర్ట్ లేని ఒక్క గేమ్ కూడా ఆడలేదు, నువ్వు చూపి నువ్వు అసలు యొక్క గేమ్ ఏదైనా సపోర్ట్ లేకుండా ఆడావని చెప్పేసి రాము కూడా కొద్దిగా వాదిస్తాడు. సరే, కొన్ని గేమ్స్ సపోర్ట్ తీసుకుంది, కొన్ని సింగిల్గా కూడా మన రీతు బాగానే ఆడిద్ది గేమ్స్. తర్వాత వచ్చేసి రమ్య వచ్చేసి తనుజాని నామినేట్ చేస్తుంది. రమ్యని పిలిస్తే బిగ్ బాస్ తనుజాని నామినేట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళది కూడా నామినేషన్ ఈరోజు ప్రోమోలో చూపించినట్టు గట్టిగా బాగానే హాట్గా ఉంటుంది. మన ఆయేషాది, రీతుది, తర్వాత రమ్యది, తనుజాది గట్టిగా ఈరోజు నామినేషన్స్ మెయిన్ హైలైట్స్ అవే. ప్రోమోలు కూడా కట్ చేసేసారు కదా. సరే, ఇక్కడ రమ్య ఏమంటుంది, నువ్వు ఫస్ట్ నుంచి ఒక గేమ్ ఆడలేదు, ఒక టాస్క్ ఆడలేదు, ఎవరో ఒకరు ఇలా తీసుకొచ్చి నీ చేతిలో పెడితే కానీ అప్పుడు నువ్వు గెలవలేవు. నువ్వు ఓన్గా నువ్వు ఆడి గెలిచి ఒక్కటి కూడా గెలిచింది లేదు. ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి, ఆ బాండ్స్ వల్ల సాఫీగా వెళ్ళి బిగ్ బాస్ హౌస్లోకి స్లోగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వచ్చావు. సక్సెస్ఫుల్గా ఏ బాండ్స్ వల్ల అయితే నువ్వు గేమ్ ఆడావో ఆ బాండ్స్ వల్ల ఒక వ్యక్తి ఎలిమినేట్ అయ్యి, బర్నీ గారు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. నీ వల్ల వేరే వాళ్ళకు నష్టం జరుగుతుంది, నువ్వు ఫేక్గా నటిస్తున్నావు, నువ్వు డ్రామా క్వీన్ అని చెప్పేసి రమ్య కూడా గట్టిగా మాట్లాడుతుంది. తర్వాత వచ్చేసి తనుజ కూడా దీనికి బాగా మంచి కౌంటర్ వేస్తుంది. ఇక్కడ నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చావు. నువ్వు ముందు వచ్చిన పని చూడు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎవరు మధ్యలో దూరి వాళ్ళని చూద్దామని చెప్పేసి ఇవన్నీ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు, నా మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి తనుజ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంది అనమాట. తనుజ లాస్ట్ వీక్ నేనేం గేమ్స్ ఆడలేదా, నేను గేమ్ ఆడితేనే కదా సేఫ్ అయ్యింది అని చెప్పేసి, వచ్చిన 2 డేస్లోనే ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు, నా గేమ్ ఇట్లానే ఉంటుంది, నేను ఇలాగే ఉంటా, నేను ముసుగు దొంగనే అని చెప్పేసి తనుజ కూడా గట్టిగా నేను ఇట్లే ఉంటా, నా గేమ్ ఇలాగే ఉంటుంది, నేను ఇట్లే బాన్స్ పెట్టుకుని ఆడతా, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నట్టుగా గట్టిగా వాదిస్తుంది అనమాట. వాదించి చెప్తుంది, గట్టిగా సమాధానం చెప్తుంది. తర్వాత ఆ పక్కన వాళ్ళకి ఏం చెడగొట్టడానికి సక్సెస్ఫుల్గా పంపించేశావు, ఇంకొకరిని పంపించడానికి రెడీగా ఉన్నావు, అదే బాండ్స్ పెట్టుకొని ఒక 4 సక్సెస్ఫుల్గా బయటికి పంపించేసాం, ఇంకొకరిని పంపించడానికి రెడీగా ఉన్నావు అని చెప్పి కళ్యాణ్ ఉద్దేశించిన అన్నట్టుగా అనిపించింది. నువ్వు మనుషులను పంపించడానికి వచ్చిన దేవతవి అని చెప్పి చెప్తుంది అనమాట. మన ప్రోమోలో చూపిస్తారు కదా, అట్లా ఆ డైలాగ్ చెప్తుంది. తర్వాత ఓ థ్యాంక్ యూ తనుజ కూడా, ఓ థ్యాంక్ యూ, వచ్చి దర్శనం చేసుకో దేవత అంటుంది అని చెప్పేసి ఆ తనుజ కూడా కొద్దిగా బాగానే గట్టిగానే ఇచ్చి పడేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి సాయి వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. ఈ సాయి కూడా ఏం చెప్తానంటే, బాల్ గేమ్ పెట్టారు కదా, అప్పుడు నేను కళ్యాణ్ అడిగితే నాకు ఒక మాట చెప్పాడు, నాకు వెన్నుపోటు పొడిచినా కూడా నేను కొంతమందిని క్షమించి వదిలేశాను, తనుజ కూడా 2 డేస్ నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేశాడు. మీరు క్షమించి వదిలేయడం కాదు, మీ వాళ్ళని మీరు సపోర్ట్ చేసుకోవడం కాదు, మీరు గేమ్ ఆడండి అని చెప్పేసి సాయి ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తాడు అనమాట. తర్వాత కళ్యాణ్ కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాడు చేయడం ఎంత తప్పైనా నా వైపు నుండి కూడా ఎంతో కొంత తప్పు ఉంది, నేను నమ్మడం కూడా తప్పే, అందుకు నేను దాన్ని పాయింట్ తీసుకొని నేను నామినేట్ చేయాలనుకోవట్లేదు. వచ్చిన 6 మంది మీద కూడా నాకు ఎటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ లేదు, కాకపోతే మీకు పవర్స్ వచ్చాయి, ఆ పవర్స్ మాత్రం మీ దగ్గర ఉండకూడదని చెప్పేసి నేను ట్రై చేస్తూనే ఉంటా, మీ పవర్స్ తీసేయాలనుకున్నా అదైతే నిజమే అని చెప్పేసి పవర్స్ గురించి కూడా అడిగి ఉంటాడు సాయి. దాని గురించి మాట్లాడతాను అనమాట. సాయి కూడా ఇంకా దీనికి ఏమండు పెద్ద పాయింట్స్ ఏం లేవని చెప్పేసి. తర్వాత తనుజ మళ్ళీ రమ్యని నామినేట్ చేస్తుంది. ఈ తనుజ వచ్చి మళ్ళీ రివర్స్ నామినేషన్, ఇవన్నీ రమ్య తనుజ నామినేషన్, మళ్ళీ తనుజ వచ్చేసి రమ్య నామినేట్. ఈరోజు హైలైట్స్ ఆయేష ఈమెను, ఎవరు రీతు వచ్చేసి ఆయేషాను, తర్వాత తనుజ రమ్యను తనుజ, ఇట్లా ఈ నామినేషన్సే బాగా గట్టిగా ఉన్నాయి. అది వచ్చేసి ఇంకా కొద్దిగా సిచ్యువేషన్స్ నిన్న బర్నీ గారు ఎలిమినేట్ వాళ్ళ బాండింగ్స్ అవన్నీ కూడా కొద్దిగా విడిపోతున్నాయి వాళ్ళ బాండింగ్స్ కూడా. దాని గురించి కూడా
గేమ్ మారబోతుంది. రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత తనుజ వచ్చేసి రమ్యను నామినేట్ చేస్తుంది. హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అవ్వగానే పికిల్స్ తీసుకొని వచ్చారు. పికిల్స్ తెచ్చి కొంతమందికి ఇచ్చారు. ఓవర్ యాక్టింగ్, సెల్ఫీస్, మానిపులేటరు. 5 వీక్స్ బయట గేమ్ చూసి వచ్చి బయట ఉన్న పేర్లన్నీ తీసుకొని వచ్చి ఒక పేరు బయట పేర్లన్నీ చూసుకొని వచ్చి ఒక పేరు అందరికి ఒక పేర్లు పెట్టారు. అవన్నీ పేర్లన్నీ కలిపితే ఒక పేరు చేసి ఇవ్వాలంటే ముందు ఈవిడకే ఇవ్వచ్చు అని చెప్పేసి రమ్యకి చెప్తుంది అనమాట. తర్వాత నేను ఇంట్లో ఫేక్ చూశాను, మాస్క్ మ్యాన్ అంటున్నారు కదా, వాళ్ళందరూ మా ఇంటికి వచ్చిన గొప్ప గొప్ప మాస్క్ వేసుకొని వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళని కూడా చూశాను. కానీ మాస్క్ వేసుకున్న మొదట ఆమె ఈమె, అందరినీ చూశాను కానీ అంతకంటే గొప్ప ఆమె ఈమె మాస్క్ వేసుకున్నామని చెప్పేసి. అలాగే బ్యాగ్ పిచ్చింగ్ నేనేం చేయలేదు, వచ్చిన 2 రోజులకే బ్యాగ్ పిచ్చింగ్ చేసింది, దాన్నే బ్యాగ్ పిచ్చింగ్ అంటారు. నీకంటే గొప్పగా బ్యాగ్ పిచ్చింగ్ ఎవరు చేయలేదు. కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి కూడా నాగార్జున గారు చెప్పారు కదా నువ్వేం చేసావు అని చెప్పేసి తనుజ కూడా గట్టిగా చెప్తుంది అనమాట. తర్వాత ఏమేమంటుంది, బిగ్ బాస్ లాగా లేదు ఇది, లవర్ పార్క్ లాగా ఉంది అని చెప్పేసి రమ్య అంటుంది అనమాట. ఎవరేం ఆడుతున్నారు వారు పైకి చెప్పాను ముందు నువ్వు ఆడు. ఇంకోటి ఏంటంటే ఎవరేం ఆడుతున్నారు, ఇంకొకరికి ఏమేం చేస్తున్నారు, ఇవన్నీ మానేసి ముందు నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పి చెప్తుంది. ఇక్కడ జలస్ రానే జలస్ గురించి మాట్లాడే ఈ తనుజ వచ్చేసి చెప్తాను, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒక హ్యాండ్ అని చెప్పేసి మాట్లాడుతుంది కదా, కానీ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కాదు, ఆ సౌండ్ కన్నా ఒక చేతి విజిల్ కూడా గట్టిగా వినిపిస్తుంది అని చెప్పేసి. అసలు ఈ డైలాగు వేయలేదనుకుంటా ప్రోమోలో, అంత అబ్జర్వ్ చేయలేదు. ఈ మంచి డైలాగ్ వేస్తారు తనుజ, అసలు కౌంటర్ మామూలుగా లేదు రమ్యకి. వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్ చేసి 2 చేతులు కలిస్తే చప్పట్లు అన్నారు, దానికి 2 చేతులు కలిసి చప్పట్లు వచ్చే సౌండ్ కన్నా ఒక వేలతో విజిల్ వేస్తే వచ్చే సౌండ్ చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పేసి పోయి కావాల్సిగా మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెయ్యరా అని చెప్పేసి భుజం మీద చెయ్యి అని చెప్పి చెయ్యి వేయించుకుంటుంది. తర్వాత తల మీద చెయ్యి పెట్టు అని చెప్పి తల మీద చెయ్యి పెట్టించుకొని నా ఇష్టం, ఐ లైక్ యూ రా అని చెప్పేసి తనుజ మనం ఇట్లానే ఉందాం అని చెప్పేసి తనుజ గట్టిగా ఆ అమ్మాయి ముందే మీరేమనుకుంటే అనుకోండి, మేము ఇట్లానే ఉంటాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నీదేందని చెప్పేసి అన్నట్టుగా గట్టిగా మాట్లాడి గట్టిగా ఇస్తుంది. కానీ ఇది కొద్దిగా చూడటానికి కొద్దిగా ఆ విజిల్ వేయడం వరకు బాగుంది, కానీ ఇది మళ్ళా వెళ్ళి కళ్యాణ్ ఫోర్స్ చేసి చెయ్యి ఏం చెప్పడం ఇది కొద్దిగా బాగా అనిపించలేదు. కానీ ఆమె గేమ్ స్ట్రాటజీ ప్రకారం చేసి కళ్యాణ్ మళ్ళీ చెయ్యమంటే హేను కూడా వేయలేకపోతుంది, అంత భయపడిపోయింది కళ్యాణ్ అయితే. ఎందుకు మళ్ళీ లేపి ఇదంతా మళ్ళీ సృష్టించుకోవడానికి గొడవలు అని చెప్పేసి కళ్యాణ్ కూడా పాపం అసలు చెయ్యమంటే ఏను కూడా వేయడు అసలు. సరే, తర్వాత వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి బిగ్ బాస్ పిలిస్తే కళ్యాణ్ని సంజన గారిని ఎలిమినేట్ చేస్తారు అనమాట, అదే నామినేట్ చేస్తారు. మీరు గేమ్ చేంజరు, మీరు ఫస్ట్ నుంచి మా అందరికి బాగా నచ్చుతారు, 5 వారాల వరకు మీరు గేమ్ ఆడారు, కానీ ఈ వారం నుంచి మీరు మీ గేమ్ నాకు కనిపించట్లేదు, మీరు జెన్యున్గా లేరు అని చెప్తారు అనమాట. ఎవరు లేక నన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పి సంజన గారు కూడా అడిగి కళ్యాణ్ నాకు చెప్పిన పేరు ఒకటి చేసింది ఒకటి, అదే నన్ను నామినేట్ చేస్తున్నావని చెప్పంగానే తర్వాత ఈ పేరు అంటే ఇమ్మాన్యుయల్కు కళ్యాణ్ ఏం చెప్తాడంటే తనుజాన్ కానీ ఆయేషాని నామినేట్ చేస్తానని చెప్పి వచ్చి ఇక్కడేమో సంజన నామినేట్ చేస్తారు కదా, దానికోసం నాకు ఒక చిన్న డౌట్ క్లారిఫై చేసుకుంటానని చెప్పేసి ఇమ్మాన్యుయల్ మన కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ నాకు చెప్పిన పేరు ఒకటి చేసింది ఒకటి, దానికి రీజన్ చెప్పగలవా అని ఇమ్మాన్యుయల్ అడుగుతారు కళ్యాణ్. నువ్వేం చెప్పావు అది ఆల్రెడీ జరిగిందన్న, కాబట్టి నాకు వేరే ఆప్షన్ ఉంది, నాకు 3 ఆప్షన్లు ఉన్నాయి, ఆ 3 ఆప్షన్లలో నేను చేస్తున్నా అంటాడు అనమాట. అయితే డిమాండ్ పవన్కు రీతు చేసింది నీకు తప్పు అయితే, నువ్వు మోసం అయితే ఇది చేసేది కూడా నువ్వు నాకు మోసమే అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ కూడా అంటాడు అనమాట. నాకు ఎక్కడ కళ్యాణ్ అనేవాడు తనుజ గురించి ఏం చెప్తాడు అనేది నేను చూడాలనుకున్నాను, అది ఆడియన్స్ కావాలి, నాకు కావాలి, షోకి కావాలి,
నేను అది చూద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇమ్మాన్యుయల్గా మాట్లాడదు. సంజన వచ్చేసి ప్రియా పోయింది, ఒక సెలబ్రిటీని పక్కన పెట్టుకొని గేమ్ ఆడాలనుకుంటున్నావు, నీ గేమ్ ఏం లేదు, నువ్వు తనుజాను వదిలి గేమ్ ఆడి చూపిరా అని చెప్పేసి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి కళ్యాణ్కు చెప్తా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి సంజన గారు దివ్యను నామినేట్ చేస్తారనమాట. లీడర్ బోర్డు నుంచి 4లో లీడర్ బోర్డులో అప్పుడు ఫ్లోరా గారు సంజన గారు ఉంటే భరణి టీము, భరణి దివ్య ఇద్దరు టీం ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. వీళ్ళను సుమను శ్రీజాని తీసేయకుండా మన సంజనను ఫ్లోరాను తీసేస్తారు కదా. దాని గురించి లీడర్ బోర్డులో 4లో ఉంటే మమ్మల్ని తీసేసావు, అలాగే భరణి అన్నకు క్లోజ్గా ఉంటే సంజన క్లోజ్గా ఉంటే అది కూడా తప్పైపోయింది, బాండ్ కట్ అయిపోయింది అని చెప్తుంది అనమాట. దివ్య వస్తే నాకు ఓట్లు ఎక్కువ పడతాయేమో, దాంతో దివ్య బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు కదా అని చెప్పి దివ్య అంటది. భరణి అన్న పోవడానికే మెయిన్ రీజన్ నువ్వే కదా, మీకు అందరితో బాండింగ్ కావాలి, మెయిన్ రీజన్ నువ్వే కదా అంటే ఈమె వచ్చేసి దివ్య మీకు అందరితో బాండింగ్ కావాలి, ఇమ్మాన్యుయల్తో బాండింగ్ కావాలి, భరణి అన్నతో బాండింగ్ కావాలి, తనుజతో బాండింగ్ కావాలి, మీరైతే బాండింగ్ పెట్టుకోవచ్చు, మీరు చేస్తే కరెక్ట్, అవతల చేస్తే తప్పు అని చెప్పి దివ్య కూడా గట్టిగా అడిగిద్ది. తర్వాత సంజన కూడా ఓటింగ్ గురించి నేను ఎప్పుడు భయపడను, నేను ఫస్ట్ నుంచి నేను ఒక్కదాన్ని ఫస్ట్ మీరు అందరు కలిసి నన్ను నామినేట్ చేసినా నేనేం భయపడలేదు, నేను ఓటింగ్ గురించి అయితే భయపడను, నేను నా గేమ్ నేను ఆడతాను, నా గేమ్ ఏందో నాకు తెలుసు అని చెప్పేసి సంజన గారు కూడా గట్టిగానే చెప్తారు. తర్వాత వచ్చేసి సంజన గారు శ్రీజ 2.0 అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటే నా పేరు శ్రీజ కాదు, నా పేరు దివ్య అని చెప్పేసి చెప్తుంది అనమాట. గుర్తుపెట్టుకో అంటే గుర్తుపెట్టుకునేంత మనిషి అదే పేరు కాదులే అని చెప్పేసి సంజన కూడా కౌంటర్ ఇస్తుంది. తర్వాత ఫైనల్గా వచ్చేసి గౌరవ్ని మళ్ళీ బిగ్ బాస్ అడుగుతాడు, వీళ్ళల్లో నీ దగ్గర ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ ఉంది, ఎవరికి యూజ్ చేస్తావంటే గౌరవ్ వేరే తడబాటు ఏం లేకుండా ఆయేషాను సేవ్ చేస్తాడు. తర్వాత వచ్చేసి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు అని చెప్పేసి మన బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఈ వారం వచ్చేసి రీతు, తర్వాత సాయి, తర్వాత రాము, తర్వాత తనుజ, రమ్య, కళ్యాణ్, సంజన మరియు దివ్య, మొత్తం 8 మంది ఈసారి నామినేషన్లో ఉన్నారు. ఈసారి కూడా ఇప్పటి నుంచి ఇంకా పెద్ద తలకాయలే నామినేషన్లో పెద్ద తలకాయలు ఉన్నారు కాబట్టి ఓట్లు అందరూ ఎవరి కంటెస్టెంట్ వారు ఓట్లు వేసుకోవాలి, లేదంటే పోయినసారి జరిగినట్టే భరణి గారు వెళ్ళిపోయినట్టే గట్టిగా ఎవరైనా ఓట్లలో నిర్లక్ష్యం చేస్తే పెద్ద తలకాయ బయటికి పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ ఓట్లు మీకు నచ్చిన కంటెస్టెంట్కి కంపల్సరీ ఓట్లు వేసుకోండి. ఈసారి 8 మంది నామినేషన్లో ఉన్నారు. గేమ్ కూడా ఆల్రెడీ మారిపోయింది. భరణి గారు వెళ్ళినప్పటి నుంచి ఈ బాండ్స్ అన్నీ దాదాపుగా కట్ అయిపోయినాయి. తనుజాకి కళ్యాణ్కి కూడా బాండ్ కట్ అయిపోయింది. అలాగే తనుజాకు కళ్యాణ్కి రైవల్రీ స్టార్ట్ అయింది. ఈరోజు వచ్చేసి మన ఇమ్మాన్యుయల్కు కళ్యాణ్కి కూడా నాకు ఒక పేరు చెప్పి ఇంకో పేరు చేసావని చెప్పేసి అదొక రైవల్రీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయేషాకు వీళ్ళది మాత్రం డిమాంది, రీతుది మాత్రం ఇంకా బాండ్ ఏం అవ్వలేదు, అలాగే ఉంది. కానీ అలాగే ఉంటే రీతు కూడా చాలా కష్టం. వాళ్ళు గేమ్స్ ఆడితే ఇవన్నీ ఎవరు పట్టించుకోరు, కానీ వాళ్ళు కూడా అందరు బాండ్స్ అన్నీ పోయినాయి. మాస్కులు కూడా ఒక్కొక్కరు మాస్కులు అన్నీ బయట పడుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఈ వారం నుంచి గేమ్ కూడా గట్టిగా రసవత్తరంగా స్టార్ట్ అవుతుంది. ఇంకా మొదలైపోయింది. 2.0 అన్నట్టు వైల్డ్ స్టామ్స్ ఇప్పటి నుంచి గట్టిగా స్టార్ట్. భరణి గారు పోయిన దగ్గర నుంచి ఈ బాండింగ్స్ ఏం లేవు కాబట్టి ఎవరు వాళ్ళు ఫ్రీ హ్యాండ్గా, దివ్య కూడా ఫ్రీ హ్యాండ్గా ఆడేస్తుంది. గట్టిగానే ఈరోజు మంచి పాయింట్లు పెట్టింది. ఆ తర్వాత తనుజ కూడా గట్టి పాయింట్లే పెట్టి ఆమె కూడా గట్టిగా తిప్పి కొడుతుంది. కాబట్టి ఈరోజు నామినేషన్లో తనుజ ఎక్స్ప్లెనేషను, డిఫెండ్ చేసుకునే విధానం అయితే బాగా నచ్చింది నాకైతే. అలాగే ఆయేషా కూడా తన పాయింట్స్ గట్టిగానే చెప్తుంది. దానికి రీతు కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది. ఇట్లా ఈ వారం నామినేషన్స్, ఈరోజు జరిగిన నామినేషన్స్ అయితే ఇలా జరిగాయి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.